बच्चों, आप सब कैसे हो? హాయ్ పిల్లలు, మీ అందరూ ఎలా ఉన్నారు? प्रभु यीशु का दया में आप सब ठीक है बोल के मैं सोच रही हूँ। దేవుని దయలో మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. क्या सभी कहानी सुन रहे हो ना? ఏంటి అందరూ స్టోరీ వింటున్నారా? तो मैं एक क्वेश्चन पूछ रहे हैं అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, और सभी के उसका आंसर करो ఇంకా అందరూ దానికి ఆన్సర్ ఇవ్వండి. और तब मैं जान पाएंगे तुम लोग में से कितने लोग कहानी सुन रहे हो। అప్పుడు నాకు తెలుస్తుంది మీలో ఎంతమంది స్టోరీ వింటున్నారని. तो पिछले संडे का कहानी में से एक क्वेश्चन पूछ रहे हैं। అయితే పోయిన ఆదివారం స్టోరీ నుండి ఒక క్వశ్చన్ అడుగుతాను. हम लोग सुने हैं इजरायली लोग मोसेस मिलकर एक तंबू बनाया है మనం విన్నాం ఇజ్రాయేలు ఇంకా మోషే కలిసి ఒక గుడారాన్ని వేశారు. और उसमें 2 रूम है बोल के सुने हैं। ఇంకా దానిలో 2 రూమ్లు ఉన్నాయని విన్నాం. एक बड़ा रूम एक छोटा रूम बोल के बोले थे। ఒకటి పెద్ద రూమ్ ఇంకా చిన్న రూమ్. मतलब एक परिशुद्ध और एक अति परिशुद्ध। అంటే ఒకటి పరిశుద్ధ స్థలం ఇంకా అతి పరిశుద్ధ స్థలం. तो अति परिशुद्ध जगह जो है वो छोटा रूम है। అయితే అతి పరిశుద్ధ స్థలం ఏదైతే ఉందో అది చిన్న రూమ్. उसमें कौन सा बॉक्स रखा गया है? దాంట్లో ఏ బాక్స్ పెట్టారు? उस बॉक्स का नाम क्या है? ఆ బాక్స్ పేరేంటి? और उस छोटे रूम में कौन प्रवेश कर सकता है? ఇంకా ఆ చిన్న రూమ్లో ఎవరు ప్రవేశించాలి? वो दोनों नीचे आंसर कमेंट करिए। ఆ 2 ఆన్సర్లు కింద కామెంట్ చేయండి. अभी उसके बाद हम लोग सुनते हैं। ఇప్పుడు మనం దాని తర్వాత ఏం జరిగిందో విందాం. हम सभी जानते हैं कि इजरायली लोगों को परमेश्वर यहोवा ने जो जगह देने का वाग्दान किया उधर नहीं गया है अभी तक। మనకందరికీ తెలుసు ఇజ్రాయేల్కి దేవుడు ఏ స్థలాన్ని అయితే ఇస్తానన్నాడో ఇంకా అక్కడికి వాళ్ళు వెళ్ళలేదు. तो उधर जाने की यात्रा में ही ये लोग सिनाई पहाड़ के पास रुका है। ఆ స్థలానికి వెళ్ళే ప్రయాణంలోనే వాళ్ళు సీనాయి పర్వతం యొద్ద ఆగారు. अभी वो लोग उधर से फिर से अपनी यात्रा को शुरू किया ఇప్పుడు వాళ్ళు అక్కడ నుండి మళ్ళీ తన ప్రయాణాన్ని కొనసాగించారు. और वो लोग जिस देश को यहोवा परमेश्वर देने के लिए वाग्दान किया उधर तक चले गए हैं। ఏ దేశాన్ని అయితే యెహోవా దేవుడు వాళ్ళకి ఇస్తానని వాగ్దానం చేశాడో అక్కడి వరకు వాళ్ళు వెళ్ళారు. वहाँ पर पहाड़ है అక్కడ పర్వతం ఉంది. और पहाड़ के पीछे एक सुंदर सी देश है। ఇక ఆ పర్వతం వెనకాల ఎంతో అందమైన దేశం ఉంది. तो इजरायलियों को एक किसी विषय के बारे में मालूम नहीं है कि उस देश में कैसा खेत होता है। అయితే ఇజ్రాయేల్ అయిన వారికి ఒక్క విషయం కూడా అక్కడ కోసం తెలియదు, అక్కడ పొలాలు ఎలా ఉంటాయో. और वहाँ पर कैसे पौधे होते हैं, कैसे पेड़ होते हैं, कैसे फल होता है, उन लोगों को मालूम नहीं है। ఇంకా అక్కడ ఎలాంటి మొక్కలు ఉంటాయి, ఎలాంటి చెట్లు ఉంటాయి, ఎలాంటి ఫలాలు ఉంటాయి, ఏమి కూడా వాళ్ళకి తెలియదు. और वहाँ की प्रजा कैसे है और उधर के सैनिक लोग कितना बलवान है वो भी मालूम नहीं है। ఇంకా అక్కడ ప్రజలు ఎలాంటి వారు, అక్కడ సైనికులు బలమైన వారా కాదా అనేది కూడా వాళ్ళకి తెలియదు. अभी मोसेस ने एक विषय सोचा है। ఇప్పుడు మోషే ఒక విషయాన్ని ఆలోచించాడు. उसके पास रहने वाले इजराइल में 12 बड़े लोगों को उस देश भेजने का सोचा है। వాళ్ళతో పాటు ఉన్న 12 మంది పెద్దవారిని ఆ దేశానికి పంపించాలని అనుకున్నాడు. क्यों 12 लोगों को ही चुना है? इससे ज़्यादा लोगों को या उससे कम लोगों को वो भेज सकता है ना। అయితే ఆయన 12 మందిని ఎందుకు ఎన్నుకున్నాడు? వాళ్ళకన్నా తక్కువ మందినైనా ఎక్కువ మందినైనా ఎన్నుకోవచ్చు కదా. इसीलिए चुना है कि इजराइल में 12 गोत्र है बोल के कितने लोगों को मालूम है? ఎందుకని ఎంచుకున్నాడంటే ఇజ్రాయేల్లో 12 గోత్రాలు ఉన్నారని ఎంతమందికి తెలుసు? 12 गोत्र कौन है? 12 గోత్రాలు ఎవరు? तो याकूब को कितने लड़के हैं पता है? అయితే యాకోబ్కి ఎంతమంది కుమారులో తెలుసా? 12। 12 మంది. और एक एक के परिवार को एक एक गोत्र बोल के बुलाया गया है। అయితే ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్క గోత్రాలుగా ఆయన పిలువబడతాడు. तो उन सभी को मिलाने से ही इजराइल है। అయితే వాళ్ళందరికీ కలిపితేనే ఇజ్రాయేల్. इजराइल में अभी कितना गोत्र है? ఇజ్రాయేల్లో ఇప్పుడు ఎంతమంది గోత్రాలు ఉన్నారు? 12। 12 గోత్రాలు. इसीलिए मोसेस ने 12 गोत्र में से एक एक आदमी करके 12 बड़े आदमियों को चुनकर उस देश को भेजा है।
అందువల్లనే మోషే 12 గోత్రాల్లో నుండి ఒక్కొక్కరుగా తీసుకొని 12 మందిని ఆ దేశానికి పంపించడం జరుగుతుంది. और वो लोग गए हैं, उस देश में कुछ दिन थे, उस देश में रहने वाले सब कुछ वो लोग देखे हैं, उसके बाद वो लोग फिर रिटर्न आए हैं। అయితే వాళ్ళు ఆ దేశం వెళ్ళారు, అక్కడ కొన్ని దినాలు ఉన్నారు, అక్కడవన్నీ తెలుసుకొని కొన్ని దినాల తర్వాత మళ్ళీ వాళ్ళు తిరిగి ప్రయాణం అయ్యారు. और वो लोग आने से ही पूरा इजराइल चकित हो गया है। ఇంకా వాళ్ళు వచ్చేటప్పుడే ఇజ్రాయెల్ అందరూ ఎంతో ఆశ్చర్యపడ్డారు. क्यों? ఎందుకు? उन लोगों का हाथ में बहुत सारा फल है వాళ్ళ చేతిలో ఎన్నో ఫలాలు ఉన్నాయి. और वो बहुत बड़े बड़े हैं, बहुत मतलब बहुत फल भरित है वो सब। అవి ఎంతో పెద్దవి, ఇంకా అవి ఎంతో ఫలభరితంగా ఉన్నాయి. और 2 जन तो दाग की डाली 2 जन उठा के ले आ रहा है। ఇంకా 2 మనుషులైతే ఒక పెద్ద ద్రాక్ష గెలనే మోసుకుంటూ వస్తున్నారు. मतलब सोच लो कितना बड़ा है। అంటే ఆలోచించండి ఎంత పెద్దవో. मतलब सोच ले अभी वो देश कितना फल भरित है। అయితే ఇప్పుడు ఆలోచించండి ఆ దేశం ఎంతో ఫలభరితమైనది. और वो लोग आके सारे लोगों को बोलना स्टार्ट किया है। ఇంకా వాళ్ళు రావడమే అందరితో మాట్లాడడం స్టార్ట్ చేశారు. और मोजेस से लोगों से ऐसे बोलना स्टार्ट किया ఇంకా మోషేతో అక్కడ ప్రజలతో ఇలా చెప్పడం ప్రారంభించారు. कि देखो वो देश बहुत फल भरित है చూడండి ఆ దేశం ఎంతో ఫలభరితమైనది. और उस देश में रहने वाले प्रजा भी बहुत स्ट्रांग है ఇంకా ఆ దేశంలో ఉన్న ప్రజలు కూడా ఎంతో బలమైన వారు. और वो बहुत लंबे शक्तिशाली है। ఇంకా వాళ్ళు ఎంతో ఎత్తైన వారు, ఎంతో బలమైన వారు. और हम लोग उनके सामने बहुत छोटे छोटे लग रहे थे ఇంకా మనం వాళ్ళ ముందు ఎంతో చిన్నవారిగా ఉన్నాం. और हम लोग का शक्ति भी उनके सामने बहुत कम है। ఇంకా మన బలం కూడా వాళ్ళ ముందర ఎంతో తక్కువగా ఉంది. और देश तो देखने के लिए बहुत फल भरित, बहुत सुंदर है, बहुत अच्छा है। దేశం అయితే చూడడానికి ఎంతో ఫలభరితంగా, ఎంతో అందంగా, ఎంతో బాగుంది. लेकिन हम लोग उन लोगों से युद्ध नहीं कर पाएंगे, కానీ మనం వారితో యుద్ధం చేయలేం. इसीलिए हम लोग उधर नहीं जाना है। అందుకని మనం అక్కడికి వెళ్ళలేం. ऐसे बोल के 12 लोगों में 10 लोग ये बात बोले हैं। ఇలా 12 మందిలో 10 మంది చెప్తూ ఉన్నారు. लेकिन उनमें 2 आदमी हैं, కానీ వారిలో 2 మనుషులు वो लोग चुपचाप है వాళ్ళు ఎంతో మౌనంగా ఉన్నారు. और उनके साथ उनकी बातों में ये लोग बात नहीं मिला रहे हैं। ఇంకా వాళ్ళతో పాటు వాళ్ళ మాటల్లో వీళ్ళు ఏకీభవించట్లేదు. और उन लोगों से पूरा अलग बोल रहे हैं। ఇంకా వాళ్ళ మాటల కన్నా విరుద్ధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. हाँ सच में वो देश बहुत फल भरित है, बहुत सुंदर है और वो लोग भी बहुत बलवान है। అవును నిజమే, ఆ దేశం ఎంతో ఫలభరితమైనది, ఎంతో అందమైనది, ఇంకా ఆ మనుషులు కూడా ఎంతో బలమైన వారు. लेकिन కానీ हम लोग का परमेश्वर उनसे भी बलवान है మన దేవుడు వాళ్ళకన్నా బలవంతుడు. और हम लोग उन लोगों से कैसे भी युद्ध कर सकते हैं। हम लोगों को परमेश्वर उन लोगों से जीत दिलाएंगे। మనం వాళ్ళతో ఎలాగైనా యుద్ధం చేయగలం, దేవుడు మనకి జయాన్ని ఇస్తాడు बोल के ये लोग बोल रहे हैं। అలా వాళ్ళు చెప్తూ ఉన్నారు. तो ये दोनों कौन है? అయితే వీళ్ళిద్దరు ఎవరు? उन दोनों का नाम यहोशुआ और कालेब। వాళ్ళిద్దరి పేర్లు యెహోషువ ఇంకా కాలేబు. तो लोग इन सभी का बात सुना है, అయితే మనుషులు వాళ్ళందరి మాట విన్నారు. लेकिन वो सभी कोई उस 10 जन का बात ही विश्वास किया। కానీ వాళ్ళందరూ ఆ 10 మంది మాటలే నమ్మారు. लेकिन दोनों को बात विश्वास नहीं किया। కానీ వాళ్ళిద్దరి మాటలో విశ్వసించలేదు. क्यों? वो लोग बहुत बड़ा बड़ा फ्रूट्स लेके आया, बहुत सारा एग्जाम्पल्स दिखाया, इसीलिए उनका बात के ऊपर विश्वास हुआ है, लेकिन इसका बात के ऊपर विश्वास नहीं हुआ है। ఎందుకంటే వాళ్ళు ఎంతో పెద్ద పెద్దవైన ఫలాలు తీసుకుని వచ్చారు, ఎన్నో వాళ్ళకి ఉదాహరణగా చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆ 10 మంది మాటలే నమ్మారు. కానీ ఈ ఇద్దరు మాటలు నమ్మలేదు. उतना ही नहीं, उन दोनों के ऊपर गुड़गुड़ाना स्टार्ट किया है। అంతేకాదు వాళ్ళ మీద సొనుక్కుంటూ ఉన్నారు. क्या ये लोग लाके आके हम लोग रेगिस्तान में मरने के लिए उतना दिन उधर फेंक दिया, अब यहाँ के इन लोगों से युद्ध करने के लिए बोल रहे हैं, इनके हाथ में मरने के लिए क्या बोल के वो लोग बहुत गुड़गुड़ा रहा है.
ఏంటి వీళ్ళు మాకు ఇక్కడికి తెచ్చి ఇక్కడ అరణ్యంలో వదిలేశారు, ఇంకా వాళ్ళతో యుద్ధం చేసి చంపడానిక ఇక్కడికి తెచ్చారని వాళ్ళు ఎంతో సొనుక్కుంటూ ఉన్నారు. इतने में ही परमेश्वर का गुस्सा एक बिजली के रूप में उधर आया ఇంతలోనే దేవుని కోపం ఒక మెరుపులా వాళ్ళ మధ్యలోకి వచ్చింది. और वो मोसेस से बोल रहा है, ఇంకా ఆయన మోషేతో ఇలా అంటున్నాడు, मैं इन सारे प्रजा को मार डालेंगे నేను ఈ ప్రజలందరినీ చంపివేస్తాను, और तुमको और तुम्हारे परिवार को आशीर्वाद करेंगे. నిన్ను నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాను. लेकिन मोसेस ने उन सभी के तरफ से परमेश्वर को माफ़ी मांगेगा और बोलेगा, परमेश्वर इन लोगों को माफ़ करो, इन लोगों को मालूम नहीं वो लोग क्या कर रहा है. కానీ మోషే వాళ్ళ కొరకు దేవుడి వద్ద ప్రార్థిస్తాడు, దేవా వీళ్ళని క్షమించు, వీళ్ళు తెలియదు వీళ్ళు ఏం చేస్తున్నారు అని. तब परमेश्वर ने मोसेस से बोलेगा, ठीक है, तुम्हारे बात के अनुसार मैं उन लोगों को मारेंगे नहीं, लेकिन सजा तो मिलेगा. అప్పుడు దేవుడు మోషేతో ఇలా అంటాడు, సరే నేను నీ మాట అనుసారంగా వాళ్ళని చంపను కానీ శిక్షిస్తాను. वो क्या है? అదేంటి? परमेश्वर ये बोलेंगे कि इजरायली में कोई भी, मतलब यहोशुआ और कालेब को छोड़कर और कोई भी जो परमेश्वर यहोवा वाग्दान दिया हुआ भूमि में कोई भी अपना कदम को नहीं रख पाएंगे. ఇజ్రాయేల్ ప్రజలు ఎవ్వరు కూడా, అంటే యెహోషువ కాలేబులను విడిచిపెట్టి మిగతా వారిలో ఎవ్వరు కూడా ఆ దేవుడు వాగ్దానం ఇచ్చిన దేశంలోకి ప్రవేశించకూడదు. और मोसेस के बात के अनुसार उनके बच्चे बड़े होने के बाद, मतलब ये लोग सभी कोई जो अभी है वो सभी बूढ़े होके मरने के बाद उनके बच्चे उस देश में अपने पैर रखेंगे. దేవుని మాట అనుసారంగా వాళ్ళ పిల్లలు, అంటే వాళ్ళు ముసలి వాళ్ళు అయిన తర్వాత వాళ్ళ పిల్లలైన వారు ఆ దేశాన్ని స్వతంత్రించుకుంటారు. मतलब ये कितना भयंकर है देखो. అంటే ఇది ఎంత భయంకరమైన చూడండి. ये बात सुनकर प्रजा बहुत दुख करेंगे, लेकिन वो लोग कुछ नहीं कर पाएंगे क्योंकि वो उनका गलती है, उनकी गलती का सजा है वो. అప్పుడు ప్రజలైన వారు ఎంతో బాధపడతారు కానీ వాళ్ళు ఏం చేయలేరు, ఎందుకంటే అది వాళ్ళ పొరపాటే, అందుకే వాళ్ళు శిక్షను అనుభవించాలి. तो ये कितना बड़ा भयंकर विषय है देखो. అయితే ఇది ఎంత భయంకరమైన విషయమో చూడండి. मिस्र देश से जब वो लोग आज़ादी पाया है तो लोग कितना खुशी से बाहर आया कि वागदान भूमि पे पैर रखने के लिए जा रहे हैं बोल के. ఐగుప్తు నుండి వాళ్ళు ఎప్పుడైతే బయటకు వచ్చారో వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు, ఎందుకంటే వాగ్దాన భూమిలో మనం అడుగు పెట్టబోతున్నామని. लेकिन क्या हुआ? उनकी गलती, वो गुड़गुड़ाना, मन खराब करना, इन सारे विषयों की वजह से वो लोग पैर रख पाया है. కానీ ఏం జరిగింది? వాళ్ళ సనుగుడు గొణుగుడు వల్ల, వాళ్ళు హృదయాన్ని పాడు చేసుకోవడం వల్ల వాళ్ళ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించగలిగారా? आज दिनों में हम लोग भी वैसे ही. ఈ దినాల్లో మనం కూడా అలానే ఉన్నాం. परमेश्वर हम लोग को आशीर्वाद को तैयार रखा है, कुछ पर हम लोग को दे भी रहा है. దేవుడు మన కొరకు ఆశీర్వాదాన్ని తయారు చేశాడు, ఎన్నోసార్లు మనకు అది ఇస్తున్నాడు కూడా. लेकिन हम लोग वो आशीर्वाद को पाने के बाद या हम लोगों को आशीर्वाद पाने के लिए नज़दीक आने के टाइम में हम लोग क्या कर रहे हैं? परमेश्वर के ऊपर, उनके सेवक के ऊपर हम लोग गुड़गुड़ाते हुए, मन खराब करते हुए रह रहे हैं. కానీ మనము మన మీదకి ఆశీర్వాదాలు వచ్చిన తర్వాత లేక ఆశీర్వాదం రాబోతున్న సమయంలో కూడా మనము దేవుని మీద, దేవుని బిడల మీద అలా సొనుక్కుంటూ ఉంటాము. और उनकी बातों को लेने के लिए थोड़ा भी हमारा हृदय में जगह नहीं रखते हैं. ఇంకా వాళ్ళ మాటలు తీసుకోవడానికి కొద్దిగా కూడా మన హృదయంలో స్థానం ఇవ్వము. जैसे इजरायली लोग यहोशुआ कालेब का बात लेने के लिए कैसे मौका नहीं दिया, वैसे ఎలా అయితే ఇజ్రాయేలీలు యెహోషువ ఇంకా కాలేబుల మాట వినాలని వాళ్ళకి కొద్దిగా కూడా అనుకోలేదో అలానే वो लोग यहोशुआ कालेब का बात नहीं सुना है बोल के परमेश्वर का क्रोध कैसे उनके ऊपर आया है. వాళ్ళు యెహోషువ కాలేబుల మాట వినలేదని దేవుని యొక్క కోపం ఎలా వాళ్ళ మీదకి వచ్చిందో, तो आज दिनों में हम लोग आशीर्वाद के पाने वाले दिनों में, समयों में परमेश्वर की सेवा की बात नहीं लेते हुए, उनकी बात को नहीं सुनते हुए, गुड़गुड़ा के उनके विरुद्ध में बात करते हुए आशीर्वाद के बदले परमेश्वर के क्रोध को पा रहे हैं. ఈ దినాల్లో మనం కూడా
ఆశీర్వాదం పొందే సమయంలో దేవుని సేవకుల మాట వినకుండా వాళ్ళకి వ్యతిరేకించి హృదయాన్ని పాడు చేసుకొని దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాం, ఇంకా దేవుని కోపాన్ని పొందుకుంటున్నాం. इसीलिए हम लोग इस कहानी से क्या सीखना है, क्या सीखना है? అయితే మనం ఈ స్టోరీ వల్ల ఏం నేర్చుకోవాలి, ఏం వినాలి? तो इस कहानी से हम लोग क्या सीखना है? అయితే ఈ స్టోరీ వల్ల మనం ఏం నేర్చుకోవాలి? हम लोग को आशीर्वाद चाहिए तो మనకి ఆశీర్వాదం కావాలంటే, परमेश्वर हम लोगों को प्रॉमिस देकर उसके निभाना है तो దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలంటే हम लोग किसका बात सुनना है? మనం ఎవరి మాట వినాలి? परमेश्वर का बात और उनके सेवक का बात। దేవుని మాట, ఇంకా వాళ్ళ సేవకుల మాట. तो तुम लोग में से कितने लोग सुनोगे? అయితే మీలో ఎవరు వింటారు?